నమస్తే, వెల్కమ్ టు D9 న్యూస్. ఇక వివరాలకు వెళ్తే పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోనుకుంట్లవారిపాలెం హరిజన కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నందు గెలిచిన విజేతలకు మొదటి బహుమతి వినుకొండ హిస్టరీ డామినేటర్స్ వారికి 30,000, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు రెండవ బహుమతి అంబేద్కర్ యూత్ వారికి నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు 20,000 నగదును అందజేశారు. రెండవ బహుమతి లగడపాటి శ్రీనివాసరావు గారు, సినీ నిర్మాత లగడపాటి 20,000 చేస్తున్నారు మనకి. ఎంపైర్ చాలా చక్కగా చేశాడు బాబాయ్. కోటి వాడి కూడా బహుమతి ఇవ్వాల్సిందే తప్పదు. గట్టిగా తప్పట్లు కొట్టండి. ఎంపైర్కి బహుమతి ఇస్తున్నాడు. ఓకే, సెకండ్ ఒక మాట చెబుతా. ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారు? చాలా సంతోషం అయ్యా. మన గోనుకుంట్లవారిపాలెం గ్రామంలో మన కాలనీ కుర్రోళ్ళు పాలాడు హరీష్ నాయకత్వంలో మరి యువకులందరుగా ఒక టీముగా ఏర్పడి 18 టీములతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి మొదటి ప్రైజ్గా 30,000 రూపాయలని వినుకొండ పట్టణానికి చెందినటువంటి మిత్రులు గెలుచుకున్నారు. వారికి అభినందనలు. అది నేను ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా రెండవ బహుమతిని 20,000 రూపాయలని మిత్రులు లగడపాటి శ్రీనివాసరావు గారు ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆ ప్రైజ్ని మన కాలనీ వాసులు గెలుచుకోవటం చాలా అభినందించే విషయం. తప్పనిసరిగా ఎలాంటి చిన్న ఇబ్బందులు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి కాలనీ యువకులందరికీ యూత్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా మంచిగా నిర్వహించాలని, తప్పనిసరిగా వచ్చే సంవత్సరం కూడా మొదటి ప్రైజ్ నేనే ఇస్తాను. మీరందరూ కలిసికట్టుగా ఉండి సంతోషంగా యువకులకి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్కి, అదేవిధంగా మన కాలనీ పెద్దలకి, గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా, ఏ అడవులు లేకుండా గోనుకుంట్లవారిపాలెం టీము చాలా చక్కగా చేశారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంపైర్ కోటి, మీకు చాలా కృతజ్ఞతలు. చాలా నీట్గా చేసే ఎంపైరింగ్ మొత్తం మొత్తానికి ఉన్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కేఎస్వి స్వర్ణకుమారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జెడ్పీటీసీ ముజావర్ గుల్జార్ బేగం, అదేవిధంగా ప్రముఖ సైంటిస్ట్, ట్రస్ట్ మెంబర్ నూతి సత్యనారాయణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆఫీసర్, అదేవిధంగా కె పద్మజ, హేమలత, వివిధ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వర్ణకుమారి దంపతులను అతిథులు, సిబ్బంది, వివిధ పాఠశాల ప్రిన్సిపల్స్ పూలమాలలతో, శాల్వలతో సన్మానించారు. Because of the lack of such things only we were ruled by British, and before that Muslims and people in that country, because the unity was not there, mainly because of that. That a nationhood, మనమంతా ఒకదానికి సంబంధించిన వాళ్ళం, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళం, మన దగ్గర అపార సంపద ఉన్నది, అదంతా వీళ్ళకి తెలిసేలాగా చెప్పాలండి. మీరు ఏ రకంగా చెప్తారో మీకు లీవ్ ఇట్ టు ది ప్రిన్సిపల్స్ అండ్ దెన్ టీచర్. బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ టీచర్స్ కానీ మొత్తం కూడా ఆల్ స్టాఫ్కి
టీచింగ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క నాకు తెలిసింది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్లో బాగా చెప్తారనేది నాకు బాగా అందింది. మా మండలంలో రెసిడెన్షియల్ స్కూల్లో 3 సంవత్సరాలు బట్టి మండల స్థాయిగా ఈళ్ళే పోటీ పడడం అనేది చాలా అర్థమైన లేడీస్ టీచర్లు అయినా కూడా సాధించి పిల్లలకి వాళ్ళ విద్యని పిల్లల్ని పంచిపెట్టడం అనేది ఈ స్కూల్లో బాగా జరుగుతుంది. పిల్లల్ని కూడా బాగా ఆటపాటలు కానీ పోటీ కానీ ఏదైనా సరే వాళ్ళు చిన్న చిన్న విషయాలైనా తెలియని విషయాలైనా తండ్రి కంటే కూడా ఎక్కువగా టీచర్లు దగ్గరుండి వాళ్ళకి తోడిపరిచి ఒక హాస్టల్లో ఉంటున్నారంటే ఎక్కడెక్కడో అనేక గ్రామాలు ఎక్కడెక్కడో జిల్లాలు దాటి కూడా మండలాలు దాటి కూడా ఇక్కడ ఉంటున్నారంటే మీ ఒక చొరవ మీ ఒక మంచితనంతో తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పచెప్పారు. మీరు అలానే పిల్లల్ని జాగ్రత్త చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ ఎక్కడెక్కడి నుంచో చేసిన వాళ్ళందరూ వచ్చారు. మీ అందరికీ మీ పేర్లు అయితే తెలియదు, నేను కొత్త. మీ అందరికీ నా అభినందనలమ్మ, మీ అందరికీ నా శుభాకాంక్షలు. కానీ ఏంటంటే ఇక్కడ టీచర్స్ అంతకుముందు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, జెంట్స్ కంటే కూడా ఎక్కువగా చేశారు. ఇద్దరు ప్రిన్సిపాల్ గారు కూడా బాగా చేశారు. కానీ లేడీస్ ప్రిన్సిపాల్ గారు అంటే ఇలా ఉంటారా అని ఎప్పుడు కూడా నేను ఒక్కోసారి నాకు ఎడ్యుకేషన్ తక్కువైనా సరే ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళలో ఇంత పట్టుదలగా ఉంటుందా, ఇంత పట్టుదలగా ఉంటే ఎవరైనా పిల్లలు చదువు చెప్పించగలుగుతారనేది ఈ రెసిడెన్షియల్ స్కూల్కి వస్తేనే అర్థమైపోతుంది. టీచర్లు అందరూ బాగా హ్యాపీగా పిల్లలతోటి ఆనందంగా అక్క చెల్లెల్లాగా అన్నదమ్ములాగా ఒక తండ్రిలాగా అందరితోటి పిల్లలతోటి వచ్చిన వాళ్ళతోటి కూడా బాగుంటారు. అలాంటి ప్రిన్సిపాల్ మేడం గారు ఒకసారి అన్నారు, అమ్మ నేను ఉండేది ఒక 1 ఇయర్ మన మండలంలోనే ఇక్కడే నేను రిటైర్ అవ్వాలని ఉందమ్మా అంటే మరీ మంచిదమ్మా, నేను కూడా దాంట్లో నా కృషి కూడా ఉంటుంది, మీరు ఇక్కడే రిటైర్ అవ్వాలి, మాకు ఆనందం అని చెప్పాను. అలానే మేడం గారు ఇక్కడే పెట్టుకోవడం అనేది మాకు ఈ అదృష్టం కల్పించారు. కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. స్వర్ణకుమారి గారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో నిన్ను 100 ఏళ్ళు సంతోషంగా జీవించి హృదయపూర్వకంగా అభిలషిస్తూ 15,000 శుభాభినందనలతో బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కాకుమాను గుంటూరు జిల్లా మరి ఒక సార్ ఇలా చూడండి మేడం. జరుగుతుంది కార్యక్రమం. ఓకే. తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వెనుక నుండి గ్యాస్ ట్యాంకర్ని ఢీకున్న గ్యాస్ సిలిండర్ల లారీ. గ్యాస్ ట్యాంకర్ వాల్వ్ నుండి బయటికి వస్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్తో ఆ ప్రాంతమంతా ఘాటు వాసన, యాసిడ్ నుంచి వెలువడుతున్న వాయువులతో కళ్ళకు మంటలు, వాంతులు, ఆందోళన చెందుతున్న స్థానికులు, వాహనదారులు సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో విశాఖపట్నం వెళ్తున్న ట్యాంకర్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు చిన్నయ్యగూడెం గ్రామంలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసురేష్ బాబు సోమవారం సాయంత్రం నిర్వహించారు. 2 గ్రామాల్లో ప్రజలకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన అన్ని రకాల చర్యలు చేపడతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా రికార్డులు సక్రమంగా లేని వారి పట్ల అపరాధ రుసుములు విధించడం జరిగిందని ఎస్ఐ శ్రీహరిరావు తెలిపారు. చిన్నయ్యగూడెం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర 15 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సీ చంద్రశేఖర్, భీమారాజు, రామ్ గోపాల్, ఎస్కే సలీం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఉండాలని ఏదైతే ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజలకు అండగా నిలిచారని, ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుస్తారని, అదేవిధంగా జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయం సాధించిన తర్వాత అదే మనం ఎన్టీఆర్కి ఇచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలన్నారు. ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. కొంచెం అనుకోండి.
నాయకత్వం, లారీ చంద్రబాబు గారి నాయకత్వం. వయసు అయిపోయిందన్న దాని పడతా ఎందుకంటే స్టార్ట్ పాట. హ్యాపీ బర్త్డే టు యూ పివిఆర్. Wish you happy many more returns of the day, my dear PVR. Okay? Right. Brother. No paper. Mango market కానీ నానాటి వాడందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42 ఏళ్ళు 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురుకు తీసుకెళ్తామన్నారు. దానికి కుడి చేయగా ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని, గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకుని వచ్చి త్వరలోనే మనం మంచి పండగ చేసుకోవడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ కానీ మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మనం వేడుకగా చేసుకుంటాం. మీకు ఇంతకు ముందే చెప్పా, 2024 అనేది మనకి చాలా కీలకమైనదండి. ఏదైతే ఒక సంకల్పంతో ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయ సిద్ధం కోసం మరి 2024లో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు. ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అంత ఘనంగా ఉంటుంది. 2024లో 1983 ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 సంవత్సరాల ఇబ్బందులు అనేది 2024 ఫలితాలతో ఎన్ని కూడా తొలగిపోతాయి. రేపు రాబోయే రోజుల్లో 4వ తారీఖున, అంటే 4వ తారీఖు రాకముందే మనం 10 రోజుల నుంచి మీరు పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు. 4వ తారీఖున పెద్ద పండగ చేసుకున్నట్టుగా ఉంటది. తప్పనిసరిగా దాన్ని అంతటిని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఘనంగా వేడుకలు మంగళవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించి ఆయన స్మృతులను స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎనికిపోయాను ముందు కొట్టు లేడీస్ కొట్టండి ఇంకా టేబుల్ రే
దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పేద బడుగులను అణగదొక్కుతున్న టైంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ చరిత్రను సృష్టించి పేదల్లో నుంచి, కార్మికుల్లో నుంచి, కర్షకుల్లో నుంచి, రైతు కూలీల్లో నుంచి, శ్రామికుల్లో నుంచి ప్రతి ఒక్కరిని చట్టసభల్లోకి తీసుకొచ్చిన ఏకైక ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది. ఆయన 101వ జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఎన్టీఆర్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం, వారికి ఘనమైన నివాళులు అర్పించడం మాకు పూర్వజన్మ సుకృతం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీలో మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్.